నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ బంగారం దొరికింది. ఒక ఇంట్లో 3 వాటాలు ఉన్నాయి. ఒక వాటాలో వరదాచారి అనే పంతులు ఉంటున్నాడు. ఇంటి వద్ద అతను 25 మంది పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. రెండో వాటాలో జోగిరాజు అనే భక్తుడు ఉన్నాడు. అతని ఇంట రోజు భజనలు, పురాణ కాలక్షేపము, బోధలు ఉంటాయి. మూడో భాగంలో ఉన్న వెంకటయ్యకు ఉద్యోగం లేదు. కానీ అతని భార్య ఒంటి మీదకి ప్రతి శనివారము దేవుడు వచ్చి ప్రశ్నలు అడిగిన వారికి ఆవిడ ద్వారా సమాధానాలు చెబుతాడు. ప్రశ్నలు అడిగే వారి దగ్గర వెంకటయ్య ప్రశ్నకు 2 రూపాయల చొప్పున వసూలు చేస్తాడు. అందువల్ల శనివారం వచ్చేసరికి అతని ఇల్లు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ఇంటికి మంచినీటి సౌకర్యం లేదు. అందుచేత మంగయ్య అనేవాడు చెరువు నుంచి నీరు తెచ్చి 3 వాటాల వాళ్లకు పోస్తాడు. మంగయ్య ఎటు ఎవరులేని ఒంటరిగాడు. పార్వతి అనే మనిషి 3 వాటాలలోనూ పాచి పని చేసి తన రోగిష్టి తండ్రిని పోషిస్తున్నది. ఒక శనివారం సాయంత్రం పార్వతి గిన్నెలు కడిగి వెంకటయ్య గారి వంటగది గుమ్మంలో బోధిస్తున్నది. రోజల్లా నోరు పడిపోయేలాగా ప్రశ్నలకు జవాబులు చెప్పి చెప్పి వెంకటయ్య భార్య నీరసంగా చాప మీద పడుకుని ఉన్నది. భక్తులు తెచ్చిన పళ్ళు, కొబ్బరి చిప్పలు బుట్టలో చదువుతున్నాడు వెంకటయ్య. త్వరలో చీకటి పడగానే అతను వాటిని అమ్ముకుని వస్తాడు. వెంకటేశ్ సర్దే పళ్ళనన్నిటినీ చూడగానే పార్వతికి మంచాన పడి ఉన్న తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆమె ఉండబట్టలేక, బాబుగారు కొనాలంటే చాలా ప్రియం, 2 పళ్ళు ఇచ్చారంటే మా నాన్నకు తినిపిస్తాను, అసలే రోగిష్టి మనిషి పాపం అని బతిమాలింది. వెంకటయ్య చప్పున బుట్ట మీద గుట్ట కప్పేసి, నీ పాపిష్టికళ్ళు పడ్డాయా, ఈ పళ్లకు ఏం ధర పలుకుతుందో చూడాలి అన్నాడు. నీరసంగా పడుకుని ఉన్న వెంకటయ్య భార్య లేచి కూర్చొని, నీకు జీతం కాక పళ్ళు పలహారాలు కూడా కావాలా, ఆశకు అంతు ఉండాలి, పోపో అని కసురుకున్నది. అయితే అంత క్రితమే ఆమె ఒక మనిషి అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ, ఆశ వల్లే నువ్వు ఈ అనర్థం తెచ్చుకున్నావు, దురాశ పనికిరాదు అని ఉండటం జ్ఞాపకం వచ్చిన పార్వతి తనలో తాను నవ్వుకున్నది. అదే సమయంలో మంగయ్య వరదాచారి వాటాల్లో ఉన్నాడు. వరదాచారి కొడుకు చదివేసిన పుస్తకాలు తాను ఎరిగిన ఒక పేద విద్యార్థికి ఇప్పించాలని మంగయ్య ఉద్దేశం. వరదాచారి ఒకప్పుడు విద్యార్థులతో అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పది అనడం మంగయ్య విని ఉన్నాడు కూడాను. మంగయ్య వరదాచారికి ఆ పేద విద్యార్థి గురించి చెప్పి, మీ అబ్బాయికి ఇక అవసరం లేని ఆ పుస్తకాలు ఇస్తే ఆ విద్యార్థి చదువుకుంటాడు అన్నాడు. ఇది మరీ బాగుంది రోయ్, దురాశ కాకపోతే పేదవాడి చదువెందుకు, ఏ కూలి పని చేసుకోవచ్చుగా, పుస్తకాల ఖరీదు సగమైనా ఇచ్చుకోమను అన్నాడు వరదాచారి. అది సాధ్యం కాదని మంగయ్య యువతలకు వచ్చేస్తూ ఉంటే వెంకటయ్య వాటాల్లోంచి వస్తున్న పార్వతి ఎదురుపడింది. ఇద్దరు ఒకరి విషయం ఒకరికి చెప్పుకున్నారు. సరే, ఈ విషయాలకి ఏం గాని, రేపు పక్క ఊర్లో జాతర వెళ్దామా అన్నది పార్వతి. ఇక్కడ పని ఎవరు చేస్తారు అన్నాడు మంగయ్య. చీకటితో వచ్చి చేసిపోదాం, సాయంకాలం రావద్దు, జోగిరాజు గారు భక్తి గలవాడు, ముందు ఆయన అనుమతి తీసుకుందాం అన్నది పార్వతి. అవును, రోజులో కనీసం భాగమైన దేవుడి గుడిలో దైవ చింతనలో గడపాలి అని ఆయన అనగానే విన్నాను అన్నాడు మంగయ్య. అయితే జోగిరాజు వాళ్ళు జాతరకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోగా, మీకు ఆశ ఎక్కువ, పని చేయకుండానే జీతం కావాలి, ఒక్క పూట పని మానిన జీతం విరగ్గొస్తాను, దేవుడి కోసం ఎక్కడికో పోవాలని ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు. ఇద్దరు బయటికి వచ్చారు. ఈ పెద్దవాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పోలికే ఉండదు అన్నది పార్వతి కోపంగా. మర్నాడు ఉదయం మసక వెలుతుల్లో నీళ్లు తెస్తున్న మంగయ్యకు ఆ లోగిల్లో ఏదో మెరుస్తూ కనిపించింది. కావిడి దించి మంగయ్య తన చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక బంగారు ఉంగరం. అప్పుడే పాచి పనికి వస్తున్న పార్వతికి మంగయ్య ఆ ఉంగరం చూపించి, దొరికింది అన్నాడు. దత్తధావనం కోసం అప్పుడే బయటికి వస్తున్న వెంకటయ్య దొరికింది అన్న మాట చెవిని పడేసరికి గబగబా దగ్గరికి వచ్చి ఆ ఉంగరం చూసి, అరే ఇది నాదే, భక్తులు ఎవరో నాకు కానుకగా ఇచ్చారు, నా వేలు నుంచి జారిపోయినట్టుంది, ఇలాతే అన్నాడు. అతని వెనకే వచ్చిన అతని భార్య, అవును, భక్తితో ఇచ్చిన ఉంగరం ఎందుకు పోతుంది, ఎలా పోతుంది, అందుకే దొరికింది అన్నది. ఈ హడావుడికి యువతలకు వచ్చిన వరదాచారి సంగతి తెలుసుకుని, ఆ ఉంగరం నా శిష్యులు నాకు గురుదక్షిణగా ఇచ్చినది, ఇలా అయ్యి అన్నాడు. పగలంతా చేతికి పెట్టి తిరిగారు, ఎప్పుడో జారిపోయి ఉంటుంది, మీరు చూసుకోలేదు అన్నది వరదాచారి భార్య. గుమ్మంలో నిలబడి అంతా చూస్తున్న జోగిరాజు చప్పున ముందుకు వచ్చి, పక్క ఊర్లో రామాయణ పారాయణ చేసినప్పుడు ఆ ఊరి వాళ్ళంతా చందాలు వేసుకుని మరి నాకు ఇది చేయించి ఇచ్చారు, అది నాదే, ఇలా ఇచ్చేయి అన్నాడు. దేవుడి పేరు మీద వచ్చింది, ముట్టుకుంటే కళ్ళు పోతాయి అన్నది అతని భార్య వెనకాల.
ఎవరి మట్టుకు వారు ఉంగరం తమదంటే తమదంటూ కేకలు పెట్టుకుంటూ మంగయ్య మీదకి ఎగబడ్డారు. దాన్ని ఎవరి చేతిలో పెట్టాలో తెలియలేదు మంగయ్యకు. పార్వతి చప్పున మంగయ్య చేతిలోంచి ఉంగరాన్ని తీసుకుని, నిన్న రాత్రి కామయ్య కల్లుపాకకు ఎవరు వెళ్లారో వారిదే ఈ ఉంగరం, ఇది మంగయ్యకు కల్లుపాకలో దొరికింది అన్నది. ఈ మాటకు అందరూ తెల్లమొహాలు వేసి ఉంగరాన్ని అటు ఇటు తిప్పి చూసి, పొరపాటు పడ్డాం, ఇది మాది కాదు, అచ్చం ఇటువంటిది మా దగ్గర ఉన్నది, పెట్టెలో పెట్టి మర్చిపోయి ఉంటాం అని రకరకాలుగా చెప్తూ చల్లగా జారుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే పార్వతి విరగబడి నవ్వింది. ఉంగరం కల్లుపాకులో దొరికింది, ఎందుకు అబద్ధం చెప్పావు అని మంగయ్య ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు వట్టి అమాయకుడివి, మనుషులు నైజం పసిగట్టలేవు. ఈ ఉంగరం వాళ్ళెవరిది కాదని రుజువు చేసుకోవడానికి అలా అబద్ధం ఆడాను. పరువు కోసం పాకులాడే వాళ్ళు తాము కల్లుపాకకు వెళ్ళామని అనగలరా? అంతకన్నా ఘోరమైన పనులే చేయగలరు. వీళ్ళ స్వార్థం చూస్తే అసహ్యం వేస్తున్నది. పైగా ఇతరులను ఆశపోతులు అంటారు. ఈ ఉంగరం తాలూకు మనిషి ఎవరో తెలిసేదాకా ఇది మనదే. నలుగురు వచ్చిపోయి లోగిలి కదా, ఎవరి చేతి నుంచో జారిపోయి ఉంటుంది అంటూ పార్వతి ఉంగరాన్ని మంగయ్య చేతిలో పెట్టింది. అవును, నాకు తెలివి లేదు. నీ వంటి తెలివైన అమ్మాయి నాకు తోడు ఉంటేనే గాని ఈ లోకంలో బతకడం కష్టం. నీకు ఇష్టమైతే దీన్ని నీ వేలికి పెడతాను అన్నాడు మంగయ్య నవ్వుతూ. పార్వతి కొంచెం సిగ్గుపడి, మా నాన్నని అడుగుదాం, ఇంతకు ఇది అసలు బంగారమో కాదో అన్నది. ఇతడైనా పర్వాలేదు, దాని ధర్మమ్మ అంటూ నాకు నిజమైన బంగారం దొరికింది అన్నాడు మంగయ్య పార్వతికేసి ప్రేమగా చూస్తూ. కథ సమాప్తం. రెండవ కథ ప్రాయశ్చిత్తం. పూర్వం కైరో నగరంలో ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను 20 ఏళ్లలోపు వయసు గలవాడు. అతని దుకాణానికి ఎక్కువగా స్త్రీలే వస్తూ ఉండేవారు. వారి వలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాడు. అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి, ఫలానా వారి దుకాణం ఇదేనా, దుకాణదారు మీరేనా అని అడిగింది. అవును అన్న మీదట ఆ పిల్ల అటూ ఇటూ చూసి అతని చేతిలో ఒక చీటీ పెట్టింది. ఆ చీటీ విప్పి చూసిన దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి. ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉంది. ఆఖరి చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది. నగల వర్తకుడు ఆ చీటీని పర్రున చింపేశాడు. సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లను నానా తిట్లు తిట్టి ఆ దుకాణాన్ని నుంచి బయటకు గెంటేశాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా, ఆహా ఎంతటి నీతిపరుడు అంటూ ఆ వర్తకుడిని శ్లాఘించారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. మంచి కన్య దొరికితే పెళ్లాడాలి అన్న అభిలాష అతనిలో కలిగింది. తన దుకాణానికి వచ్చిపోయే యువతుల్లో ఎవరైనా అందగత్తె, బుద్ధిమంతురాలు, కన్య ఆయన పిల్ల దొరుకుతుందా అని అతను ఎదురు చూడసాగాడు. ఒకనాడు అతని దుకాణానికి 5-6 తెల్ల బానిస స్త్రీలను వెంట పెట్టుకుని ఒక అందమైన యువతి వచ్చి, మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది. దుకాణదారు ఉన్నాయి అని చెప్పిన మీద ఆమె బంగారు పాంజేబులు చూపమన్నది. ఒక బానిస ఆమె పావడ అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది. అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి, నా దగ్గర ఉన్న చిన్న పాంజేబులు కూడా చాలా వదులవుతాయి, ఎలాగా అన్నాడు. అదేమిటి, నావి ఏనుకాడంటారే అందరూను అన్నది ఆ యువతి ఆశ్చర్యపోతూ. ఎవరా అనేది పురుగులు పడిపోతారు, చక్కటి గోలాటి బుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవస్యంతో. పోనీ చేతులు ఏమైనా కంకణాలు ఉన్నాయా అని అన్నదామె. బానిస ఒకటి ఆమె చేతుల మీద బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్ఘాంతపోయాడు. నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతిలో వదిలవుతుంది అన్నాడు అతను. అదేమిటి, నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని, చేతులు ఏనుగు తొండాల్లా ఉంటాయని అంటారే అన్నది ఆ యువతి. అటువంటి మాటలు అనేవాళ్ళు నాశనమైపోతారు. సుందరి, నీ వంటి అందగత్తె మూల్లోకాల్లోనూ లేదు, నన్ను పిల్లాడి ధన్యుడు చేయవా అంటూ దుకాణదారు యువకుడు ఆమె ముందు మొగర్లి కన్నీటి పర్యంతమైపోతూ వేడుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మా నాన్నకు నేనంటే ఎంత కోపమో, నాది చిర్రబొచ్చుట, వికారమైన ముఖమట, గొగ్గి పల్లెట, ముఖమంతా స్ఫోటక మచ్చలట, నన్నెవరూ పెళ్ళాడరట. నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నది. మీ నాన్న కథ పిచ్చి అయి ఉంటుంది, ఆయన పేరేమిటో చెప్పు, నేను ఆయన దగ్గరకు వెళ్ళి నిన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు. ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం. ఆయన ఈ నగర వర్తకులలో ప్రసిద్ధుడు. నువ్వు నన్ను పెళ్ళాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు. నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు. అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నది ఆ యువతి. నువ్వు చెప్పినట్టే చేస్తాను, నేను ఆయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు. రేపు 10 గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది.
మర్నాడు ఉదయం 10 గంటలకు నగల వర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కుని ఆయన్ను చూడబోయాడు. అల్ ఇస్లాం ఆ యువకుడి కోరిక విని విచారంగా, నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయనా, అది అభాగ్యురాలు, అది పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం గురించి చాలాసేపు వర్ణించి చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆ యువకుడు నాకు సమ్మతమే అంటూ వచ్చాడు. ఇక చెప్పేదేమీ లేక అల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెను ఇవ్వడానికి సమ్మతించాడు. యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్ష్య సంతకాలు చేయించారు. వధువును వరుడు అన్ని లోపాలతో భార్యగా స్వీకరించేటట్టు, ఆమెకు ఏ కారణం చేతనైనా విడాకులు ఇవ్వకూరే పక్షంలో 20,000 దీనారాల బంగారం పరిహారంగా చెల్లించేటట్టు పత్రంలో రాయించాడు. పెళ్లి కూతురు రోగిష్ఠిది, మంచం దిగలేదు, అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు అల్ ఇస్లాం. మరీ మంచిది అన్నాడు నగలవర్తకుడు. పెళ్లి అయిపోయింది. నగలవర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న వేలి ముసుగు తొలగించి చూశాడు. అతనికి గుండె ఆగిపోయినంత పనైంది. పెళ్లి కూతురు వట్టి గురూపి. ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగల బేరం చేసిన పిల్ల కానే కాదు. తనకింత మోసం ఘోరం ఎందుకు జరిగిందో తెలియక ఆ నగలవర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు తన దుకాణంలో కూర్చుని విచారణలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకు శుభం కలగాలి, సౌఖ్యం కలగాలి అన్నది. యువకుడు ఆమెను తిట్టనారంభించాడు. ఆమె ఆశ్చర్యం నటిస్తూ, నేను పంపిన గీతము నా నీగురో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది. ఆమె లేచి వెళ్ళిపోబోతూ ఉండగా యువకుడు లేచి ఆమె కాళ్ల మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు. ఆమె అతన్ని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన అల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వసారాల్లో మామగారు, అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు దోసుకుని అంతులేని అలగాజనం లోపలికి వచ్చారు. కొందరు తప్పెట్లు వాయించారు, కొందరు ఈలలు వేశారు, కొందరు సాముగరిడీలు చేశారు, కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడిస్తూ అరవసాగారు. అల్ ఇస్లాం లేచి అరుస్తూ, ఏమిటి అలరి, ఆపండి అన్నాడు. కానీ నగలవర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఆగలేదు. ఆ తర్వాత ఆ యువకుడు అల్ ఇస్లాం కేసి తిరిగి, మామ, వీళ్ళంతా నా బంధువులు దాయాదులను, నేను పెళ్ళాడానని తెలిసి సమ్మరి చేయడానికి వచ్చారు, మరేమీ లేదు అన్నాడు. అల్ ఇస్లాం తెల్లబోయి, వీళ్ళ నీ బంధువులు, ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లని ఇవ్వకపోదునే అన్నాడు. నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును అన్నాడా యువకుడు. అడగకపోయినా చెప్పవలసింది, నువ్వు రాసిచ్చిన పత్రం చెల్లదు, నేను ఒప్పను అన్నాడు అల్ ఇస్లాం. నేను నా భార్యను చచ్చినా వదలను, మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు ఆ యువకుడు కోపం నటిస్తూ. అల్ ఇస్లాం కాళ్ల బేరానికి వచ్చి, బాబు, నా పరువు కాపాడేతువా, నిన్ను అల్లా కాపాడతాడు, నా కూతురికి విడాకులు ఇచ్చేయి అన్నాడు. బలవంతాన్ని ఇస్తున్నట్టుగా ఆ యువకుడు తన భార్యకు విడాకులు ఇచ్చి బయటపడ్డాడు. ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్ళాడాడు. ఆమె కైరో సుల్తాన్ దగ్గర బంధువురాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది. కథ సమాప్తం. 3వ కథ, నిజమైన భోక్తలు. విద్యాపురం గ్రామాధికారి విరూపాక్షయ్య మంచి స్థితిపరుడు. ఆయన నిత్యము పేద సాధలకు దాన ధర్మాలు చేసేవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టించేవాడు. ఆయన ప్రతి ఏడు వైశాఖ మాసం పొడుగునా నిర్దానదానం చేసేవాడు. అందుచేత వైశాఖ మాసం రాగానే చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా సాధువులు, సన్యాసులు విద్యాపురం చేరి విరూపాక్షయ్య షడసోపేతంగా పెట్టే భోజనం ఆశగా తినేవాడు. ఒక ఏడు విరూపాక్షయ్య వైశాఖ మాసపు అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉండగా అతని భార్య విమలాక్షి, ఏమండి, ఈ ఏడన్నా భోక్తలందరూ సాధు సన్యాసులుగా ఉండేట్టు చూడండి. దైవస్వరూపులైన సాధు సన్యాసులకు ఏమైనా ఇస్తే పుణ్యము పురుషార్థమును, సగానికి పైగా ఉండే బీద బిక్కి అలగా జనాన్ని మేపితే ఏం వస్తుంది అన్నది. విమలాక్షి, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ దైవస్వరూపులు అవుతారా? అవి లేని వాళ్ళు మనం పెట్టే తిండికి అనర్హులా? రేపు మనం అన్నదాన కార్యక్రమం ప్రారంభించగానే నేను చెప్పినట్టు చెయ్యి, నా మాటల్లో ఉండే నిజం నీకే తెలుస్తుంది అంటూ విరూపాక్షయ్య తన భార్యకు ఒక పథకం చెప్పాడు. విమలాక్షి ఆ పథకం ప్రకారం చేయడానికి నిర్ణయించుకున్నది. మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఆరంభం అవుతూనే 10 మంది సాధువులు తమకేదో ప్రత్యేకత ఉన్నట్టు లోపలికి వచ్చి, ముందు మా బృందానికి వడ్డించండి అని పంచభక్ష్య పరమాన్నాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో విరూపాక్షయ్య సహాయంతో విమలాక్షి 10 మూకుళ్లలో గంజి పోసి తెచ్చి 10 మంది సాధువుల ముందు పెట్టి, స్వాములు, ఈ ఏడాది పంటలు పండక ప్రతి ఏడులాగా పంచపక్ష్యాలతో అన్నదానం చేయలేకపోయాం.
ఈ గంజే పంచభక్ష్యాలుగా స్వీకరించండి అన్నది. అంతే. సాధువులంతా ఉగ్ర నరసింహమూర్తులాగా లేచి మండిపడుతూ 3 ఆమడల దూరం నుంచి నడిచి వచ్చింది. ఈపాటి గంజి దొరకన, చేత కాకపోతే ఇలాంటి అన్నదానం చేయకపోతేనేమి అంటూ గంజి మూకుళ్లను చిందరవందరగా తన్ని వెళ్ళిపోయారు. ఎంతో సాధువులు సౌమ్యులుగా ఉండే వాళ్లకు పంచభక్ష్యాలు లభించకపోయేసరికి అంత ఆగ్రహం కలుగుతుందని ఊహించిన విమలాక్షి నోట మాట రాక నిలబడిపోయింది. త్వరలోనే మరో సన్యాసుల బృందం వచ్చింది. గడ్డాలు సవరించుకుంటూ ఆరగించబోయే విందును గురించి ఊహించుకుంటూ కూర్చుని ఉన్న ఆ సన్యాసుల ముందు విమలాక్షి మళ్లీ మూకుళ్లతో గంజి తెచ్చిపెట్టి ఎంతో మర్యాదగా ముందు సాధువులకు చెప్పినట్టే చెప్పింది. విషయం అర్థం కాగానే వీళ్లు కూడా సమ్మె చేస్తున్నట్టుగా లేచి ముష్టిబెదలకు పోసి ఈ గంజి నీళ్లు సర్వసంగ పరిత్యాగులమైన సన్యాసులకు పోయటానికి చేతులు ఎలా వచ్చాయి? మా కర్మకాల సన్యాసులం అయ్యాము, కానీ మేము ఒక్కప్పుడు మీకన్నా బాగా బతికిన వాళ్ళమే అని అరుస్తూ మూకుళ్లను కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు. ఈ 7 వైశాఖ మాసపు అన్నదానంలో గంజినీళ్లు మాత్రమే లభిస్తాయని నెల రోజుల పాటు సుష్టుగా తిందామని వచ్చిన సాధువులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు తెలిసిపోయింది. వాళ్ళు విరూపాక్షయ్యను, విమలాక్షిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది కుంటి, గుడ్డి, పేదవాళ్ళు, తిండికి ముఖం వాచిన వాళ్ళును. విమలాక్షి వాళ్లను ఇంట్లోకైనా ఆహ్వానించకుండా ఈ 7 మా ఇంట్లో పంచభక్ష్యాల భోజనం లేదు, కేవలం గంజి మాత్రమే ఉన్నది, అదైనా మనిషికి 1 మూకుడు మాత్రమే అని చెప్పింది. ఈ మాటలు విని సంతోషంతో విపారణ ముఖాలతో వాళ్ళు, అదే పెట్టు తల్లి, మేం రోజు పంచభక్ష్యాలు తింటున్నాం గనకనా ఆ గంజి అయినా తాగి ఎన్నాళ్ళైందో అంటూ వీధిలోనే బారులు తీరి కూర్చుని గంజి తృప్తిగా తాగి విమలాక్షిని అన్నపూర్ణమ్మ తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆకలితో ఉన్నవాడి నిజమైన భోక్త అని విమలాక్షి అర్థం చేసుకున్నది. అలాంటి వాళ్లకు తిండి పెట్టడమే పుణ్యమో పురుషార్థం అని కూడా ఆమెకు తెలిసింది. 4వ కథ బతక నేర్పు. వ్యాపారంలో బాగానే గడించి కలిసి రాక చితికిపోయిన రామయ్యకు తన కొడుకును గురించి బెంగ పట్టుకున్నది. రామయ్య కొడుకు కామయ్య. కామయ్యకు వ్యాపార అనుభవం లేదు. వ్యాపారంలో పెట్టుదామన్నా రామయ్య వ్యాపారం చితికిపోయింది. అందుచేత నగరంలో వ్యాపారం చేస్తూ ఘనంగా బతుకుతున్న తమ ఊరివాడు రంగయ్య ఏదో పని మీద వాళ్ళ దగ్గరకు వస్తే అతనితో రామయ్య తన కొడుకు గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. రంగయ్య కామయ్యని పిలిచి, నువ్వు ముందుగా నగరంలో మా ఇంటికి వెళ్ళి నా భార్యకు ఈ ఉత్తరం ఇయ్యి, నేను రేపు బయలుదేరి వస్తున్నాను అన్నాడు. కామయ్య నగరంలో రంగయ్య ఇంటికి వెళ్ళాడు. రంగయ్య ఇంట్లో అతని భార్య, కోడలు ఉన్నారు. రంగయ్య భార్య కామయ్యకు అన్నం వడ్డిస్తూ కోడలు లేకుండా చూసి, నా కోడలు పరమ గయ్యాళి నాయన, నన్ను తెగ కాల్చుకు తింటుంది, ఓ నాటికి అది మాత్రం అత్త కాకపోదా అన్నది. రాలిపోతున్న ఆకులను చూసి చిగురుటాకులు వికిరిస్తాయి, తాము రాలిపోయే కాలం వస్తుందని తెలుసుకోవు అన్నాడు కామయ్య. మధ్యలో అత్త అవతలికి వెళ్ళి బట్టనకు కోడలు వచ్చింది. ఆమె కామయ్యతో, మా అత్త మహా చెడ్డది, నువ్వు మాత్రం అత్తవు కాకపోతావా, అనుభవించకపోతావా అంటుంది అన్నది. అందరూ పోయేవారే కదా అని చిన్నతనం నుంచి కట్టెలు సిద్ధం చేసుకుంటామా ఏమిటి అన్నాడు కామయ్య సానుభూతిగా. రంగయ్య వచ్చి కామయ్య తన భార్యతోనూ కోడలితోనూ అన్న మాటలు తెలుసుకుని, ఈ కొడుకు లౌక్యుడు, దివాణంలో రాణిస్తాడు అని రామయ్యకు కబురు చేశాడు. కథ సమాప్తం.